పూరా లోకల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం అధిక శాతం బీర్ల తయారీ కంపెనీలకు తరలిస్తున్నారు. నేరుగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుంటే తనిఖీల్లో చిక్కుతున్నామనే భయంతో బియ్యాన్ని నూకగా మార్చి మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లోని బీర్ల తయారీ కంపెనీలకు టన్నుల కొద్దీ సరఫరా చేస్తున్నారు. దొడ్డు బియ్యంలో గంజి శాతం అధికంగా ఉండడంతో మిగతా పదార్థాలతో కలిసి త్వరగా పులుస్తుంది. తక్కువ ధరకు వస్తుండడంతో బేవరేజెస్ కంపెనీలు వీటి కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, కేసముద్రం, గూడూరు, చెన్నారావుపేట, నెక్కొండ, దొగ్గండి ప్రాంతాల్లోని పలు మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని రాత్రిపూట నూకగా మారుస్తున్నారు. ఈ దందాలో దళారులుగా ఉన్న వారిలో ఎక్కువ మంది రౌడీ చీటర్లేనని పోలీసులు చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు మిల్లుల్లో కూడా ఈ దందా నడుస్తుంది. ఈ వ్యవహారంలో పలువురు రేషన్ డీలర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. దొడ్డు బియ్యం అవసరం లేదనుకునే లబ్ధిదారుల నుంచి కిలో 10 రూపాయల చొప్పున చెల్లించి తీసుకుంటున్నారు. ఆ బియ్యాన్ని మిల్లర్లకు కిలో 15 నుంచి 18 చొప్పున విక్రయిస్తున్నారు. మిల్లర్లు వాటిని నూకలుగా మార్చి బేవరేజెస్ కంపెనీలకు డిమాండ్ బట్టి 25 నుంచి 35 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. పలు చోట్ల చౌక ధరల దుకాణాల వద్ద కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్న సమాచారం అందగానే ఈ దందాలో ఉన్నవారు అక్కడికి వెళ్లి కిలో 10 రూపాయలకు చొప్పున కొనుగోలు చేసి మిల్లర్లకు విక్రయిస్తున్నారు. తాజాగా పౌర సరఫరాల శాఖ తనిఖీలో ఈ విషయాలు వెలుగు చూసాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.